మనకి ఇప్పుడే వచ్చింది బుకింగ్. పొద్దున 9 o'clock వచ్చిన అన్నట్టు డ్యూటీకి. 11:30 అవుతున్నది. ఈ నుంచి హైదరాబాద్ తెలంగాణ అని వచ్చింది. ఇక ఏడుకో తెలియదు. అమౌంట్ అయితే 888 ఉన్నది. పికప్ లొకేషన్ పక్కకే చూపెట్టింది. 1 minute ఉన్నది. వెహికల్ అయితే లోడ్ చేసుకొని చూద్దాం ఎక్కడికో. లోడింగ్కి అయితే పెట్టిన బండి. ట్రిప్ స్టార్ట్ చేసిద్దాము. ఇక హైదరాబాద్ తెలంగాణ వస్తుంది. ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఏ ఏరియానో. Head northwest toward Vale Colony 25 Road. kilometers. Turn right onto Vale Colony Road. ఏరియా వచ్చేసి బోయంపల్లి నుంచి తీసుకుపోతుంది. బాలానగర్. బాలానగర్ నుండి మియాపూర్ సైడ్ మల్లంపేట్కి వచ్చింది ఇది. చాలా వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్. 2 బాక్సులు ఉన్నాయి. బాలనగర్ ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చినాము. ఇంకా ఈ నుంచి 9-10 kilometers చూపిస్తున్నది. ముందట ట్రాఫిక్ ఉన్నట్టున్నది. అదే వై జంక్షన్ దగ్గర ఉంటుంది జనరల్గా ట్రాఫిక్. అదే అనుకుంటా మ్యాప్లో చూపిస్తున్నది. ఫోన్ హోల్డర్ ఉండే ఇక్కడ ఇరిగిపోయింది. అది యాక్చువల్లీ దానంతలా అది ఇరగలేదు. నేనే ఏదో చేయబోయి గట్టిగా అట్ట తిప్పగానే ఇరిగిపోయింది. అది ఇట్లా పెట్టి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ముందట పెట్టి ఒక ఫోన్ హోల్డర్ తెప్పియాలి ఆన్లైన్లో. వచ్చేసినాను. ఇది మల్లంపేట అని చూపించింది కానీ బొలారం ఇండస్ట్రియల్ ఏరియానే ఇది. ఇంకో 2 kilometers ఉన్నది డ్రాప్కి. రోడ్లు మాత్రం ఇక్కడ చాలా బేకార్ అయిపోయినాయి. ఇక్కడ రోడ్లు ఒక్క 2 వర్షాలకి అట్లా అయిపోయింది. ఇది డాక్టర్ రెడ్డి. ఇలా పోతే దూల విడిపోతుంది. ఇది డెలివరీ పాయింట్. కొంచెం ముందు పోయినాను. వాళ్ళు తిప్పుకొని వస్తున్నా. ఇక్కడ ఎంట్రీ చేసి గేట్ 3లోకి వెళ్ళి లోపలికి పోవాలంట. అడుగుదాం. మన మెటీరియల్ 2 బాక్స్ షూస్ ఉన్నాయి. సేఫ్టీ షూస్. చలో డెలివరీ అయిపోయింది. బయట పడుతున్నాము. బయటకు పోయినాక చూద్దాం. ఇది డెలివరీ అయితే అయిపోయింది. పేమెంట్ చేయడానికి అర్ధగంట సతాంచున్నాను. ఏం చేస్తాం. చేసిండా ఇక 888 పేమెంట్ సతాంచింది. అందుకే 1 స్టార్. యు ఆర్ కంప్లీటెడ్ ఆన్ ఆర్డర్. డిలే ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రిమూవ్ అయింది. చలో ఏం చేద్దాం. డిలే లేనే లేదు. డిలే రిమూవ్ అయిందని చెప్పి మెసేజ్ వస్తుంది. 888లకి 150 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఇంత ఇచ్చినారు మనకి 737 రూపాయలు. ఇది యూనివర్సల్ బేగంపేట్ టు బొలారం ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకా ఇన్నే ఉన్నా. వీళ్ళ పని ఇదే కంపెనీలో డెలివరీ చేసినాను. ఇళ్ళనే ఉన్నాను. చలో వెయిట్ చేద్దాం ఇంకా ఏమైనా వస్తాయో. ఇదైతే రోడ్ చిన్నగా ఉన్నది. ముందర పోయి ఆగుదాం. టైం వచ్చి 2:30 అవుతుంది. ఓ గంటనేమో వెయిట్ చేసినాను. ఇప్పుడే బుకింగ్ వచ్చింది. ఇది ఏరియా ఎక్కడనో నాకు ఐడియా లేదు కానీ కండి అంట. ఇంద్రకరణ్ కండి అంట. ఎక్కడ వస్తుందేమో. పికప్ ఎంత ఉందో చూద్దాం. పికప్ దగ్గరనే ఉన్నది. డ్రాప్ డిస్టెన్స్ 842 రూపీస్ వస్తున్నది. ఇప్పటిదాకా 888 వచ్చింది. దానికి 25 kilometers. అంటే దీనికి 22
23 కిలోమీటర్లు వస్తుండొచ్చు. ఇక ఆడికి పోయి ట్రిప్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో. ఫస్ట్ అయితే వెళ్దాం పికప్ పాయింట్కి. చాలా పికప్ పాయింట్కి పోతున్నా, ఏమేమో సన్న సన్న గల్లీలు ఊర్లలోకి బస్తీలలోకి తీసుకుపోతున్నాయి. రోడ్లు కూడా వచ్చేయలేవు. ఇప్పుడైతే వచ్చేసినాను, తిప్పలు పడుకుంటా ఇప్పుడైతే వచ్చేసినాను. నా ముందట ఉన్నది ఇది, ముందట ఉన్నది మెయిన్ రోడ్డు. ఇది రైట్ మర్రంగానే పికప్ చూపెడుతుంది. ఇక ఈయన నిలబడి ఫోన్ చేద్దాం. పికప్ లొకేషన్ తప్పు పెట్టిండు. ఇంకా ఇప్పుడు వేరే లొకేషన్ పంపిస్తే 3.5 కిలోమీటర్ ఉన్నది అన్నట్టు వాట్సాప్లో పెట్టిండు. ఇప్పుడు ఆ వేరే పికప్ పాయింట్కి పోతున్నాను అన్నట్టు. ఫైనలీ పికప్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాము. ఈ లోపల చూపిస్తున్నాం అంబికా ట్రేడర్స్. ఇది రైట్ సైడ్, ఇది చెక్కలు కనిపిస్తున్నా. చలో లోడ్ చేసుకుందాం. కూడా కాదు, ఈ షట్టర్లకి తీసుకోవాలంట పికప్. 2 పాయిలెట్లు. ఇదికైతే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఆ డబ్బులు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అని చూపెట్టిర్రు. మళ్ళీ యాడ్ అవుతాయో కావో చూసుకోవాలి. 30 కిలోమీటర్లు. ఇంకేదైనా వేరే దారి చూద్దాం, ఆల్టర్నేట్ దారి. ఏ దారి కొట్టినా 30 కిలోమీటర్లే వస్తుంది. ఫస్ట్ అయితే వెహికల్ లోడ్ చేసుకుందాం. అమౌంట్ ఎంత చూపెట్టిందంటే 850 చూపెట్టింది. చూద్దాం ఎక్కువ అవుతుందో కాదు. వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం ఇళ్ళకి పోయి ఫస్ట్. ఇది మన 2 పాయిలెట్లు మంచి కండిషన్. ఇందాక ఇదే కంపెనీకి వచ్చిన డెలివరీ చేయటానికి, మళ్ళీ దీని ముందటి నుంచి వెళ్తున్నా. యాక్చువల్లీ ఇక్కడనే ఉన్నది, ఇదే ఏరియా నుంచి పికప్ ఉన్నది పక్కనే. ఏడైతే డ్రాప్ చేసినో దాని పక్క నుంచే పికప్ ఉండే. ఆయన రాంగ్ లొకేషన్ పెట్టినాడు. దానివల్ల 2:30 ఫస్ట్ అటేటో పోయిన పికప్కి, ఆ నుంచి ఇంకొక లొకేషన్ పెట్టిండు. మళ్ళీ ఇక్కడికి రిటర్న్కి మళ్ళీ 3.5 కిలోమీటర్స్ ఈడికి అయింది. 6 కిలోమీటర్ ఉత్తగానే తిరుగుడు అయింది అన్నట్టు. కంపెనీ వాళ్ళు అయితే ఆటోమేటిక్ యాడ్ అవుతాయి అని చెప్పారు. చూడాలి, 846 ఏమో సంథింగ్ వచ్చింది. ఇక ఎక్స్ట్రా యాడ్ అయ్యి వస్తాయో రావో చూడాలి. వాళ్ళైతే యాడ్ అవుతాయి అని చెప్పారు. 2 ఐటమ్లు ఉన్నాయి, 2 చెక్క పాయిలెట్లు. 2 దారులు చూపెట్టింది అక్కడికి పోవటానికి, డ్రాప్ లొకేషన్కి. ఆ 2 దారులు చూస్తే 30 కిలోమీటర్లు ఉన్నది. ఇక ఇక్కడనే లోపలికైనా పోతున్నా. ఇక ఊర్లో తిప్పుకుంటూ పోతుందో ఎట్లా వస్తుందో దారి చూడాలి. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి అయితే ఎక్కినాము. మొత్తంలో దీని నుంచి ఇంకో 24 కిలోమీటర్లు చూపిస్తున్నది. రోడ్ మొత్తం ఖాళీ ఉన్నది. చప్రి ఇగో వీళ్ళని చప్రి అంటారు. తోడు ఇట్లా పోతుంటారు కదా, వీళ్ళని చప్రి అంటారు. యాక్టివ్గా తీసుకొని స్టంట్లు చేస్తున్నాడు. ఈ నుంచి ఇక
హస్నాపూర్ దిక్కు మారుతున్నాను. ఈ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ ఉన్నది ఎగ్జాక్ట్. వర్షం మస్తు పడేటట్టు ఉన్నది. ఛత్రపతి శివాజీ చౌక్. ఇంకో 8 కిలోమీటర్స్ పెడుతున్నది ఈ నుంచి. ఇంత ఖతర్నాక్ ఉంది లొకేషన్. దూరం దూరం వరకు మొత్తం గ్రీన్ ఉన్నది. Take the next right. ప్రశాంతంగా ఉన్నది ఏరియా ఇది. ఇటు వెహికల్స్ కూడా లేవు, పొల్యూషన్ కూడా లేదు. Next right. ఈ నుంచి రైట్ తీసుకోమని చెప్తున్నాడు. లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈ ముందట ఉన్న కంపెనీ అనుకుంటా. ముందట లెఫ్ట్ చూపిస్తున్నది శ్రీ చక్ర. ఇది కాదు. ఆన్ ద లెఫ్ట్ అంటున్నది, గేటు లేదు. ముందట తిరగాలేము. దీని లెక్క ప్రకారం అయితే వచ్చేసినాము. ఈ కంపెనీ అయి ఉంటుంది. ముందడు పోయి చూసి డెలివరీ చేసి డబ్బులు తీసేసుకుందాం. ఎక్కువ ఇస్తాడా లేదో చూడాలి. కంపెనీ వాడు ఎక్కువ ఇస్తాడని చెప్పిండు. వీడు ఇస్తాడో లేదో చూద్దాం. ఇది మన ట్రిప్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. బుకింగ్ అయితే అయిపోయింది. ఇక మనం వాడేసే చెత్త బాటిల్ అవి ఉంటాయి కదా, ఈ కంపెనీలో దాన్ని ప్రెస్ చేసి ఏమేమో చేస్తున్నారు. చాలా పెద్ద కంపెనీ ఉన్నది. చలో ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. ఎక్స్ట్రా ఇస్తాడని చెప్పిండు కంపెనీ. ఆ ఎక్స్ట్రా యాడ్ చేస్తాడో లేదో చూడాలి. చేసిండు 109 యాడ్ చేసిండు. 951 అమౌంట్ వచ్చింది ఎక్స్ట్రా. చలో ఆయనకు ఫోన్ చేసి డబ్బులు తీసుకుందాం. పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇక్కడనే ఉన్నాను. మొత్తం వాతావరణం గ్రీన్గా ఉన్నది. పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా క్లోజ్ చేయలేదు. ఇలా ఏందో ఏమో అందరు పేమెంట్ కోసమే సతాయిస్తున్నారు. నన్ను పేమెంట్ దగ్గరనే పరిచయం చేస్తారు. పేమెంట్ ఇప్పుడు వేసిండు, బాగా సతాయించిండు పేమెంట్ కోసం. క్యాష్ కలెక్ట్ కొట్టినాను. 1 స్టార్. నన్ను బాగా సతాయించినావు పేమెంట్ కోసం. వచ్చేసి ఇది 951 నుంచి 161 వాళ్ళు తీసుకొని 789 మనకి ఇచ్చిర్రు అన్నట్టు. ఫస్ట్ 846 ఏమో వచ్చిన ఉండే పేమెంట్. 46 49. ఇక రాంగ్ లొకేషన్ పెట్టినందుకు 100 రూపాయలు పెరిగింది. చలో చూద్దాం. ప్రస్తుతానికైతే పాషామైలారం దిక్కు ఉన్నాము.
ఈ నుంచి ఏమైనా బుకింగ్లు వస్తాయేమో చూడాలి, కొంచెం బయటికి వెళ్ళాలి ఇండస్ట్రియల్ ఏరియాకు. ఈడ నుంచి ఇంటి లొకేషన్ ఆన్ చేసి చూస్తే 45 కిలోమీటర్లు వస్తుంది. ఒకవేళ ఈ నుంచి ఏం బుకింగ్ రాలేదనుకో 45 కిలోమీటర్స్ ఎంటీ పోవాల్సి వస్తుంది. ఏదైనా సగం దారి వరకైనా బుకింగ్ వస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే 45 కిలోమీటర్స్ ఎంటీ పోవాలి. బోయంపల్లికి వస్తుంది పికప్ డ్రాప్, సారీ సీదా మన ఇంటికాడికి. ఇక మనకు వస్తుందా, మన అదృష్టం అంత మంచిగా ఉంటుందో లేదో తెలియదు. వచ్చేసింది 6:11 అవుతుంది. ఈ నుంచి ఎస్వి పవర్ సిస్టమ్ సంచార్పూరి కాలనీ మాల్ని సీదా మన ఇంటికాడికి వచ్చింది. ఈ నుంచి బుకింగ్ 1200. చలో పోయి పికప్ చేసుకుందాం. మెట్రోలు ఏమైనా ఉండదు, సెట్ చేసుకొని పోవాల్సిందే. 1 కిలోమీటరే ఉన్నది. చలో పికప్ కూడా 1 కిలోమీటర్ వచ్చింది. ఈడనే వెయిట్ చేస్తున్నా బుకింగ్ వస్తుందా ఏందా అని. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం వెహికల్. కంపెనీ లోపలికి అయితే వచ్చినాను, ట్రిప్ స్టార్ట్ చేసిన. డ్రాప్ ఎంత ఉందో చూద్దాం డిస్టెన్స్. Northeast. 38 కిలోమీటర్స్. ఇది మన మెట్రోలో ఈ మిషన్ నాంతదని ముందర పెట్టినాను. ఇది ఉన్నది, ఇంకో ఆడ 3 మూలకు 2 సిలిండర్లు ఉన్నది. ఇంకో సిలిండర్ తెచ్చేస్తాడంట, గంతే లోడు. ఇది లింగంపల్లి బిహెచ్ఎల్ వరకు వచ్చినాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇటు నుంచి మొత్తం రెడ్ చూపెడుతున్నది సిగ్నల్ అయిపోయే వరకు. ఇంకో 19 కిలోమీటర్స్ ఉన్నది మనకి. ఈ బస్సుల మధ్య ఏం కనిపిస్తుంది, చుట్టుముట్టు బస్సులు ఉన్నాయి. ఇది మన అన్లోడింగ్ పాయింట్. గిల్ల దింపుతున్నాడు, చీకట్లో కనిపిస్తలేదేమో. ముందట ఉన్న కూడా సామాన్ దింపేస్తాడు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది 1200 పే చేసిండు, క్యాష్ ఇచ్చిండు. 5 స్టార్, మనల్ని పరిచయం చేయాలి అన్నట్టు. ఇవాళ అయింది ఇంత 2500. ఈ లాస్ట్ ట్రిప్లో మనకి ఎంత వచ్చిందో చూద్దాం. 1200కి 203 రూపాయలు తీసుకొని మనకి 991 ఇచ్చిండు అన్నట్టు. చాలా ఇక ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ట్రిప్ ఇది క్లోజు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.